భోజనానికి కూర్చోబెట్టడం అనేది ఎక్కడ జరగదు. మీరు ఎక్కడ చూసుండరు. మీరు గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ప్రసాదం పెడతారు. అలాగే ఇది కూడా నీ బిడ్డని ప్రసాదించడానికి ఆ భగవంతుడే మీకు ఒక వీడియో రూపంలోనో, స్నేహితుడి రూపంలోనో, బంధువు రూపంలోనో తెలియజేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఇది ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ కూడా మీకు ప్రసాదం అందాలి అనే ఆలోచనతో మేము ఇలా చేస్తున్నాం. ఇది ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నారని కొంతమందికి ప్రచారం కోసమేమో అనుకుంటారు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే 500 ఫీజు తీసుకుని సంవత్సరానికి మనం వైద్యం చేస్తూ కూడా 15,750 మందికి ఒక్క IVF ఆపరేషన్ లేకోకుండా మరి ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగాం. అది ప్రపంచ రికార్డ్. మరి అలాంటి వాళ్ళకి పెట్టట్లేదంటే కారణం ఏంటి? వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఈ ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. మేడం గారు నాకు చెప్పబట్టి నాకు ఈ ఐడియా వచ్చింది. వచ్చిన ప్రతి పేషెంట్లు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారంటే డాక్టర్ని కలవడానికి టైం పడుతుంది, వెయిటింగ్, టెస్టులు చేయించుకోవడానికి టైం పడుతుంది, ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చే మందులు రాయించుకోవడానికి టైం పడుతుంది, పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మధ్యలో భోజనం, ఆకలి వస్తుంది. ఆకలి కోసం ఊరు కాని ఊరిలో రోడ్లమ్మట తిరుగుతూ హోటల్లో వెతుక్కుంటూ దారి తప్పిపోతారు. ఒకసారి వర్షం వస్తే తడిసిపోతారు. ఒకసారి అక్కడ బడ్డీల్లో ఏది దొరికితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుందండి, వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని మేడం నాకు చెప్పడం, నేను ఇది ఆగస్టు నెల నుంచి ఇది కొనసాగిస్తూ ఉన్నాం. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాదాపు ఇప్పటికి 4 నెలలు నిండిపోయింది. సో ఇలా చేయగలుగుతున్నాం. ఇదే విషయాన్ని ఒక ఫోటో ద్వారానో, వీడియో ద్వారానో, మీరు ఎలాగైతే యూట్యూబ్ ద్వారానో, స్నేహితుడి ద్వారానో తెలుసుకుని నా దగ్గరికి ఎలా రాగలిగారు అన్ని 100 కిలోమీటర్ల నుంచి, అలాగే భగవంతుడు ఇది కూడా ఒక ఫోటో రూపంలోనో, వీడియో రూపంలోనో మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాగే భోజనం పెట్టుకునే మరి ఆ ఆలోచనని కలిగిస్తారు అనే ఆలోచనతోనే మేము ఇది స్టార్ట్ చేసాం. సో మీరు ఎవ్వరూ కూడా ఏదో ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారని అన్నిదా భావించొద్దని మనవి. ఇది ఒక మంచి కార్యక్రమం కోసం మనం చేస్తున్న ప్రయత్నం. ఇలా ప్రతి ఒక్కరూ, ప్రతి డాక్టరు ఇలా భోజనం పెట్టుకోగలిగితే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టయితే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్న పద్ధతులన్నీ ఎవరో ఒకరు మొదలు పెట్టబట్టే. ఇప్పుడు కూడా మేము ఇది మొదలు పెడితే ఇది చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా మొత్తం రాష్ట్రం, దేశం అంతా ఇలా జరగాలి అనేది మా కోరిక. అందుకోసమనే ఇలా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు ఎవరు అన్నిదా భావించవద్దు. తర్వాత ఇక్కడ భోజనం గురించి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, మన వీడియోలు చూస్తున్నారంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సంతానం పొందాలంటే ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీ అందరికీ సందేహాలు ఉంటాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మీకు ఇక్కడికి నేను చెప్పాను. మీకు ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వంటలు ఉన్నాయి. అలాగే ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు ఉన్నాయి. అలాగే మీకు ఒక బుక్ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బుక్ ఇస్తాం. మీరు అమ్మా నాన్న కాగలరు అని బుక్ ఇస్తాం. ఆ బుక్లో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా వివరంగా ఇచ్చాం. అయినప్పటికీ ఇంకా కొంచెం అనుమానాలు ఉంటాయి. అది తినొచ్చా, అది తినొచ్చా అని. అన్నీ తినొచ్చండి. ఏవి ఎక్కువగా తింటే మంచిది, మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఏది మంచిది అనేది బుక్లో రాశా. అవి ఎక్కువగా తినండి. ఏది మీకు ఉపయోగపడదు, మీ వీర్య కణాలకి, అండాలకి, మీ బిడ్డ రావడానికి ఉపయోగపడదు అన్నదాన్ని తగ్గించండి. అంతే. అందుకని ఆ లిస్టు చూసుకుని మీరు ఫాలో అవుతారు. అలాగే ఇక్కడ కూడా ఒక శాంపిల్ ఆహారం కింద ఇక్కడ కూడా మీకు ఇస్తే ఇంకొంత అవగాహన వస్తుందనే విషయంతో ఇలా ఒక ప్రసాదం లాగా ఇక్కడ భోజనం అందిస్తున్నాం. ముఖ్యంగా మీకు మంచి ఆహారం అంటే 3 రకాలుగా మంచి జరగాలి. నెంబర్ 1, మంచి మనసుతో మీ అమ్మలాగా, మీ ఆవిడలాగానో మీ అభివృద్ధిని కోరుకుంటూ, మీ క్షేమాన్ని కోరుకుంటూ మంచి మనసుతో వండాలి. అలాగే మేము కూడా ఒక పుణ్య దంపతులతో ఓం పుట్టి కింద వాళ్ళతో మేము వండిస్తున్నాం. మీకు పిల్లలు పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని భావిస్తూ వాళ్ళు వంట చేసి పంపిస్తున్నారు. రెండోది, మంచి మనసుతో మీరు స్వీకరించాలి. ఎలా మంచి మనసుతో స్వీకరించాలంటే ఫోన్లు చూడకోకుండా, టీవీలు చూస్తా తినకోకుండా, చక్కగా తినేటప్పుడు ప్రతి ముద్ద కూడా నీ బిడ్డ కింద మారబోతుంది అన్నట్టుగా భావిస్తూ నువ్వు స్వీకరిస్తే అది ఖచ్చితంగానే అలాగే మారుతుంది. అలాగే నీ కోరికలు నెరవేరడానికి ఇవి ధాతువుల కింద మారబోతున్నాయి అనుకుంటే నిజంగానే అలా మారతాయి.
ఇక మూడోది మంచి చేతుల మీదుగా అందాలి. మంచి చేతుల మీదుగా అంటే ఇలాగే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, కానీ 15,750 మందికి ఒకే ఒక్క చేతి మీదుగా సంతానం కలిగే అదృష్టం నాకు కలిగించాడంటే ఆయన నన్ను ఎంతగా సెలెక్ట్ చేసుకున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేక ఇప్పించాడంటే మరి ఆయన నిర్ణయం చూడండి. మేము ఆయన్ని మెప్పించగలిగాము. అందుకే నా ద్వారా వైద్యో నారాయణ హరిలాగా నన్ను సెలెక్ట్ చేసుకుని ఆయన మీకు ఎవరికైతే బిడ్డ ఇవ్వాలనుకున్నారో వారికి ఇప్పిస్తున్నారంటే మరి మా చేతులు మంచి చేతులే అని అనుకుంటున్నాం. మా గురించి మీరు అంత దూరాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు. మీ అందరికీ బిడ్డ పుట్టడానికి మేము చేసిన ఏ పుణ్యకార్యాలు అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఉపయోగపడి మీకు సంతానం కింద మారాలి అనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం. మేడం గారు విజయవాడ లయన్స్ క్లబ్ దుర్గా తేజాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తలిద్దరికీ 2 పెద్ద పోస్టులు ఎవరు జనరల్గా ఇస్తున్నారంటే సేవా కార్యక్రమాల్లో మేమిద్దరం పొటాపోటీగా ఉన్నామని అర్థం. మీ ఇద్దరం కలిసి ఎన్నో కార్యక్రమాలు లయన్స్ క్లబ్లోనే కాకుండా వాకర్స్ క్లబ్లో కూడా కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం. అలాగే ఇవన్నీ మా సొంత నిధులతోనే, ఎవరు మనకి ఇచ్చేవి కావు, మన సొంత నిధులతోనే చేసుకోవాలి. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించాం. ఇక గర్భిణీ స్త్రీలు వీళ్ళకందరికీ పోషకాహారాలు అందించాం. తర్వాత మీకు ఈ మధ్యకాలంలో పెడియాట్రిక్ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో లేడీస్కి వచ్చే క్యాన్సర్లో 80% సర్వైకల్ క్యాన్సర్. దానికి పసిబిడ్డలుగా ఉండగానే 9-13 ఇయర్స్ లోపే స్కూల్ ఏజ్లో ఉండగానే పెళ్ళి కాకముందే ఆ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తులు అవుతారు. అలాంటి సింపుల్ విషయాన్ని స్క్రీన్ చేసుకుని వాళ్ళకి క్యాన్సర్లు స్కూల్ ఏజ్లోనే ఇప్పిస్తున్నాం. అలాగే ఇంకా కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇచ్చి గృహిణులు, ఎంతోమంది గృహిణులు ఉంటారు ఇంటి దగ్గర ఉండి మరి వాళ్ళు కుటుంబ ఆర్థికంగా నిలబడటానికి, పోషకాహారాన్ని పెంచుకోవడానికి, మరి అక్కడ వాళ్ళ భవిష్యత్తు బాగుండటానికి, ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళ కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నాం. ఇక స్కూల్ పిల్లలకైతే సైకిళ్ళు ఇస్తున్నాం. కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. అట్లాగే ఇంకా పిల్లలు స్కూల్లో వాళ్ళకి బ్లాక్ బోర్డు కనపడక ఒక్కోసారి హెడేక్ వచ్చి స్కూల్ మానేయడాలు, మరి అలాగే చదువులు వెనకబట్టాలు జరుగుతున్నాయి. అలాంటి వారికి మేము ఏం చేస్తున్నామంటే స్కూల్కి వెళ్ళి ఐ స్క్రీనింగ్లు చేయించి కళ్ళజోళ్ళు ఉచితంగా అందిస్తున్నాం. ఇట్లా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయగలుగుతున్నామంటే అర్థం ఏంటి? మన దగ్గర సమయం ఉంటే మన గురించి మనం చూసుకోవడమే సరిపోతున్న ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించి సేవ చేయడం అనేది చాలా అరుదైపోతుంది. అందుట్లోనూ టైంని మనం వేరే వాళ్ళకి కేటాయించాలి. మళ్ళీ మనం ఉన్న కాస్త టైంలో సంపాదించుకున్న డబ్బు కూడా వెచ్చించాలి. ఇలా చేయాలంటే దేవుడు దయ ఉంటే తప్ప మనం చేయలేము. అందుకే మేము ఇన్ని పుణ్యకార్యాలు చేసింది ఎందుకంటే మీకు ఆ పుణ్యం అంతా చేరి మీ బిడ్డ రూపంలో మారాలి. అందుకే మేము ఒక ప్రసాదం రూపంలో మీకు అందిస్తున్నాం మా చేతుల మీదుగా. ఇలా 3 రకాలుగా మంచి జరుగుతుంది. మంచి చేతులతో వండేటట్టు చూస్తున్నాం. మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరారని. అలాగే మంచి చేతుల మీదుగా, మా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందిస్తున్నాం. అలాగే మూడోది, మీరు మంచి మనసుతో మీ బిడ్డ రావడానికి వీలుగా, అనుకున్న కోరికలు నెరవేరడానికి వీలుగా ఇవాళ మంచి మనసుతో మీరు స్వీకరించమని కోరుతున్నాను. ఈ 3 మంచి ఉంటేనే మనకు మంచి ఆహారం. మీరు అనొచ్చు, ఇదన్నీ ఏంటండి పెద్ద ట్రాష్ చెప్తున్నారు, అసలు డాక్టరా మీరు ఏంటి ఇలాంటివి చెప్తున్నారు ఏంటి అనొచ్చు. మీరు ఒక్కరోజు ట్రై చేయండి సరదాగా. మీ ఆయన్ని తిట్టుకుంటూ ఏదో చచ్చినోడు, ముదరష్టపోడు, వాళ్ళ అమ్మ మాటల్లో వింటాడు, వీడు మారడు, సావడు అనుకుని తిట్టుకుంటూ వండండి ఒకరోజు. అది మీ ఆయన తిన్నాడంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఎవరినో ఒకరు తిట్టి వస్తాడు. నువ్వు గట్టిగా తిట్టుకుంటూ వండు, నిన్నే తిట్టి వెళ్తాడు. ఒకసారి ట్రై చేయండి చూడండి. మీరంతా గాలి పీలుస్తున్నారు అంటే ఆక్సిజన్ పీలుస్తున్నారు. చూపించు అంటే నేను చూపించలేను, కానీ పీలుస్తున్నాం, పీల్చే బతుకుతున్నాం. ఇక్కడ కూడా అంతే. మన ఇంట్లో పులిహార ఉంటుంది, పులిహార తింటే ఒట్టి పులిహారే. అదే పూజారి గారు ఇస్తే ప్రసాదం. భగవంతుడు ముందు పెట్టి ఆ ప్రార్థనలు చేసి మంత్రజలం జల్లితే అది ప్రసాదం అవుతుంది. అలాగే పాస్టర్ గారు
ఒక బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తారు, మన ఇంట్లో లేదేంటి బ్రెడ్ ద్రాక్షరసం, కానీ పాస్టర్ గారు ఇస్తే అది ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్ని మతాల్లో ఉందమ్మా. కాబట్టి ఆహారం ప్రసాదం ఎప్పుడు అవుద్దంటే భగవంతుడు కృప ఉండి, భగవంతుడు ధ్యానంలో ఉండి వండటం, భగవంతుడు ద్వారా ఆ అమృత హస్తాలు లాంటి భగవంతుడు లాంటి మనుషుల ద్వారా అవి మీకు అందటం, అలాగే భగవంతుడిని ధ్యానిస్తూ మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ మీరు స్వీకరిస్తే అప్పుడు మంచి ఆహారం అయింది, అప్పుడు అది ప్రసాదం అయింది. అర్థమైందా? ఇలాంటివన్నీ కూడా మరి చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ మీరు మార్పు చేసుకోవాలి. ఓకే, ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి మరి ఆహారం గురించి మెయిన్ పాయింట్స్ చెప్పడానికే కూర్చోబెట్టాను. కాబట్టి ఈరోజు అంతా మీరు చక్కగా ఆహారాన్ని, మేము ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని, పండంటి బిడ్డను పొందాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్క బిడ్డని కన్నారంటే మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. మరి కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించారు, భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే భావనతోనే గత 4 నెలల నుంచి నిరంతరం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాం. మా తదనంతరం కూడా జరపడానికి వీలుగా మా అమ్మాయి దగ్గర, పిల్లల దగ్గర కూడా మా ఆవిడ మాట తీసుకుంది. మా జనరల్గా అయితే భార్యలు ఏం చేస్తారంటే భర్త ఎక్కడన్నా ఖర్చు పెడుతుంటే వెనక లాగేస్తారు, కానీ ఈ మేడం గారు వేరు. అసలు ఈవిడికి ఆలోచన ఎలా వచ్చిందో చాలామందికి అర్థం కావట్లేదు. ఎక్కడ ప్రపంచంలో రాని ఆలోచన నీకు ఎలా వచ్చిందమ్మా అంటే, నేను అనుకున్నాను మా విజయవాడ కొండ మీద 2 కొండలు ఉన్నాయి విజయవాడలో. ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంది, రెండో కొండ మీద మేరీమాత ఉంది. ఈ ఇద్దరు అమ్మలు కలిసి విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలి తీర్చడానికి ఈ విజయదుర్గ పావని అమ్మ ద్వారా నాతో చెప్పించి భోజనం పెట్టిస్తున్నారని భావిస్తున్నాను. కాబట్టి ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించింది కాబట్టి ఆవిడకి ఆలోచన వచ్చింది. ఇలాంటి గొప్ప ఆలోచన ఇచ్చిన ఆవిడ కూడా మీకు బ్లెస్ చేస్తారు. ఆ తర్వాత మాకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. మీరందరూ చక్కగా స్వీకరించి మీరు అనుకున్న కోరికలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మానాన్ని అవ్వాలని కోరుకుంటున్నాను. సంతానం ప్రాప్తి రసు. థ్యాంక్ యూ సో మచ్.